ఆచి చికెన్ మసాలా. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ విడాకుల కేసుపై చెంగల్పట్టు కోర్టులో నేడు విచారణ జరిగింది. ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత విడాకుల కేసును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని రెండు పక్షాల అభ్యర్థులు కోర్టును కోరడంతో కోర్టు అంగీకరించింది. విజయ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నారని భార్య సంగీత విడాకులు కోరుతూ ఎన్నికలకు ముందు కోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల ఫలితాల్లో విజయ్ గెలిచి సీఎం అయ్యాక విడాకులు రద్దు చేసుకుంటానంటూ భార్య ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా అయింది. ఇక ఇవాళ విచారణ జరిపిన కోర్టు కేసును వాయిదా వేయడంతో ఏం జరుగుతోందో అని ఉత్కంఠ నెలకొంటోంది. అటు విజయ్ సీఎం అయిన తర్వాత విడాకుల కేసును వెనక్కి తీసుకుంటా అంటూ అంకిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో కోర్టు కూడా ఈ కేసుకి మళ్లీ వాయిదా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మళ్ళీ కోర్టు ఎప్పటికీ వాయిదా వేసింది కేసు? ఇక తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి సీఎం జోసెఫ్ విజయ్ విడాకుల కేసుపై అయితే ఇవాళ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక విజయ్ ఆయన సతీమణి సంగీతల విడాకుల పిటిషన్ పై చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఇక ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం అయితే ఈ కేసును కూడా ఆగస్టు 7వ తేదీ కూడా వాయిదా అయితే వేసింది. అయితే ఈ కేసులో ఇరు వర్గాల అభ్యర్థుల మేరకైతే కోర్టు ఒక కీలక నిర్ణయాన్ని కూడా అంగీకరించిందనేసి అయితే తెలుస్తా ఉంది. ఇక చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి సుజాత నేతృత్వంలో ఈ రోజు హై ప్రొఫైల్ కేసు విచారణకు అయితే వచ్చింది. విజయ్ సీఎం హోదాలో ఉండడం, ఆ ఇద్దరు కూడా సెలబ్రిటీలు కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా కోర్టుకు వ్యక్తిగతంగా కూడా హాజరు కావడం కష్టం అనేసి అయితే ఇద్దరు లాయర్లు కూడా, అంటే ఇరువైపు లాయర్లు కూడా ఏకీభవించడం, ఈ కేసులో కూడా ఒక వర్చువల్ గా కూడా హీరింగ్ కి అటెండ్ అవుతారని, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే కోర్టుకి హాజరవుతారనేసి అయితే ఇరు వర్గాల లాయర్లు అయితే విన్నవించుకోవడంతో కోర్టు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక తదుపరి విచారణ కూడా ఇద్దరిని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆదేశిస్తూ ఈ కేసును ఆగస్టు 7వ తేదీ కూడా పోస్ట్ పోన్ అయితే చేసింది. ఇక గత ఎన్నికల్లో కంటే ముందుగానే విజయ్ భార్య సంగీత కోర్టులో అయితే విడాకుల పిటిషన్ అయితే వేశారు. ఒక సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒక ప్రముఖ హీరోయిన్ తో విజయ్ సన్నిహితంగా కూడా ఉంటున్నారనేసి, తనను ఆ ఒక మానసిక వేదనకు గురి చేసిందనేసి అయితే మాత్రం ఆ ఒక పిటిషన్ లో కూడా పేర్కొనింది సంగీత. అయితే ఎన్నికల ఫలితాలు రావడంతో విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ ఘన విజయం అయితే సాధించింది. ఆ ఒక ఘన విజయం సాధించిన తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా కూడా కావడంతో కథ ఒక సరికొత్త మలుపు కూడా జరిగినట్టుగా కూడా ఒక సోషల్ మీడియాలో వైరల్ కూడా మారడం అయితే జరిగింది. ఇక సీఎం విజయ్ అయ్యాకైతే తాను విడాకులు కూడా రద్దు చేసుకుంటున్నాను అన్నట్టు కూడా సంగీత ప్రకటించడం ఒక రాజకీయాల్లోనే కాదు సినీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు అయితే చేకూర్చడంలో విజయ్ తల్లి శోభ పాత్ర కూడా ఉంది. వాళ్ళిద్దరిని రాజీ చేసే విధంగా కూడా శోభ అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది అనేసి అయితే ఒక వార్త కూడా హల్చల్ అయితే జరిగింది. దీని ద్వారా సంగీత కూడా లండన్ నుంచి చెన్నై కూడా వచ్చేసింది. దీంతో ఈ నెల 22న జరిగేటువంటి విజయ్ బర్త్డే రోజునైతే మాత్రం వీళ్ళిద్దరూ కలిసిపోతున్నట్టుగా కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేస్తారనేసి అయితే విజయ్ కి సంబంధించినటువంటి సన్నిహితులు కూడా ఆ ఒక వార్త అయితే చెప్పడం అయితే జరిగింది. దీంతో ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క విడాకుల కేసు పోస్ట్ పోన్ అవ్వడం, దాని తర్వాత రానున్నటువంటి 22వ తేదీ, ఈ నెల 22వ తేదీ విజయ్ బర్త్డే ఉంది. ఆ కారణంగా కూడా లండన్ నుంచి సంగీత చెన్నైకి అయితే రావడం, వీరి మధ్య సంధి కుదిరించడానికి విజయ్ తల్లి శోభ అయితే మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తా ఉందనేసి అయితే మాత్రం చెప్తున్నారు. మరోవైపు ఆగస్టు 7వ తేదీ జరగబోయేటువంటి ఒక విచారణలో ఏం జరగబోతుంది, సీఎం విజయ్
సంగీత మళ్ళీ కూడా ఒకటవుతారా లేక విడాకుల వైపే మొగ్గు చూపుతారా అనేది అయితే మాత్రం ఉత్కంఠంగా కూడా నెలకొంది. ఇది ఇప్పుడు అందరిలో కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి అంశంగా కూడా ఉంది. నరేష్, ఇంతకు ముందు తనని ఎవరైతే సంగీత ఉన్నారో సంగీతతో కొంతమంది బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారని, బీజేపీ పార్టీలోకి తనని రావాలని ఆహ్వానిస్తున్నారని, దాని ద్వారా సీఎం ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా తెరపైకి వచ్చినాయి. మరి ఇప్పుడు సంగీత అసలు నాకు విడాకులే వద్దు అని చెప్పడం, దాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక పొలిటికల్ గేమ్ లాగా అనిపిస్తా ఉంటుంది. విజయ్ సీఎం అయిన తర్వాత అయితే మాత్రం ఒక విడాకుల కేసు కూడా తను రద్దు చేసుకున్నట్టుగా కూడా ప్రకటనలు అయితే చేస్తుందనేసి అయితే మాత్రం ఒక వార్త వైరల్ గా కూడా మారింది. దానికి ముందే కూడా విచారణ రాక ముందుగానే సంగీతతో కొంతమంది బీజేపీ అగ్రనేతలు, అలాగే ఒక సినీ నటికి సంబంధించినటువంటి అంటే సినీ పరిశ్రమ చెందినటువంటి ఒక ప్రముఖ నటి కూడా మంతనాలు అయితే జరిపి బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కూడా ఒక వార్త అయితే వైరల్ గా కూడా మారింది. సో దీనికంతటికి విడాకులకు సంబంధించి విజయ్ సీఎం గా ఉన్న నేపథ్యంలోనే తన భార్యని రాజకీయాల్లోకి రంగంలోకి దింపాలి అనేసి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. కానీ దీనికి అన్నిటికీ కూడా ఒక క్లారిటీ గానీ దానికి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ గా కూడా ఎవరు కూడా ప్రకటించకపోవడం అనేది అయితే అదొక కొసమెరుపుగా కూడా మారింది. మరోవైపు సంగీతానే డైరెక్ట్ గా కూడా తనకు ఎన్నికలకు ముందుగా పిటిషన్లు అయితే చేయడం, ఆ ఒక పిటిషన్ లో కూడా ఒక సినీ తారతో సన్నిహితంగా కూడా విజయ్ మెలుగుతా ఉన్నాడు. సో దాని ద్వారానే తనకి మానసికంగా కూడా ఇబ్బందులు గురవుతున్నాయి అనేసి అయితే ఆ పిటిషన్ లో కూడా చేసింది. దాంతోనే విడాకుల వైపుగా కూడా మొగ్గు చూపుతా ఉంది. దాని తర్వాత పిల్లల్లో కూడా తన వద్దకే ఉంచుకుంటామనేసి తన తర్వాత భరణం కూడా ఆశిస్తున్నట్టుగా కూడా తెలుపుతుందనేసి అయితే మాత్రం చాలా వరకు వార్తలు వచ్చాయి. దాని తర్వాత 240 కోట్ల వరకు సెటిల్మెంట్ వరకు వెళ్ళిందనేసి అయితే వార్తలు కూడా హల్చల్ అయితే చేసింది. తర్వాత సంగీతాన్ని తన పరోక్షంగా కూడా రాజకీయాలకు తీసుకురావాలి, రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత విజయ్ను కూడా ఒక రాజకీయాల్లో దెబ్బతీసేందుకే తనని కూడా రాజకీయాల్లోకి అరంగేట్రం చేపించే విధంగా బీజేపీ పెద్దలు కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక వార్తలు కూడా రావడం అనేది అయితే ఉంది. కానీ ఇవన్నీ కూడా అనఫిషియల్ గా కూడా జరిగాయి. సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోనే ఒక విడాకులకి కోర్టుకి రాకముందు కానీ అంటే ఒక వాయిదాలకి రాకముందు కానీ ఇవంతా కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఒక కోర్టులో అయితే మాత్రం ఒక ఫ్యామిలీ కోర్టులో ఒక జడ్జి సుజాత ఇచ్చినటువంటి ఒక తీర్పు కూడా ఆ తీర్పు కూడా అంటే వాయిదా కూడా నెక్స్ట్ హీరింగ్ కి వచ్చేటప్పుడు వీళ్ళంతా కూడా అంటే సెలబ్రిటీస్ ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నటువంటి విజయ్ తన బాధ్యతలు నిర్వహించాలి, దాని ద్వారా బిజీగా ఉన్న నేపథ్యంలో కోర్టుకి వ్యక్తిగతంగా కూడా హాజరు కాలేను, అది కూడా కొన్ని ఇబ్బందులు కూడా గురవుతాయి, దాని ద్వారానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వస్తామనేసి చెప్పారు. మరోవైపు సంగీతకు సంబంధించినటువంటి లాయర్ కూడా తను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఉంటారు అనేసి అయితే చెప్పారు. ప్రస్తుతానికి తను ఇంకా లండన్ లోనే ఉంది అనేసి అయితే మాత్రం తెలుస్తా ఉంది. ఇక తను ఈ నెల 22వ తేదీన జరిగేటువంటి విజయ్ బర్త్డే రోజునైతే మాత్రం ఒక వార్త కూడా బట్టబయలు చేస్తారు, వాళ్ళిద్దరు కూడా కలిసిపోతున్నారు అనేసి కూడా వార్తలు అయితే ఉంది. దీంతో ఎంతవరకు వాస్తవం, మళ్ళీ కూడా సంగీత అయితే ఒక విడాకులను కూడా రద్దు చేసుకొని మళ్ళీ విజయ్తో పాటే ఉంటారు అనేసి అయితే మాత్రం వార్తలు వస్తున్నప్పటికీ అది అధికారికంగా కూడా ఇంకా రాలేదు. అది 22వ తేదీ అయితే మాత్రం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేసి విజయ్ సన్నిహితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికోసమే మరి ఈ వార్తల్ని ఏమన్నట్టు విజయ్ ఖండించడం జరిగిందా? ఇంతవరకు అయితే మాత్రం టీవీకే పార్టీ నుంచి కానీ అలాగే విజయ్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఇంతవరకు అఫీషియల్ గా అయితే ప్రకటించలేదు. అవంతా కూడా వార్తలు వైరల్ గా కూడా సీఎం గా హోదాలో ఉన్నటువంటి విజయ్ కి ఇవంతా కూడా ఒక ఎదురు దెబ్బగా తీసుకురావాలి, తనని రాజకీయంగా దెబ్బతీయాలనే విధంగా కూడా తనని అస్త్రంగా వాడుకుంటున్నారనేసి అయితే టీవీకే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో దీనికన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వాలంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి దీనికి పైన అధికారికంగా కూడా ఒక ప్రకటన రావాలి, లేదా విజయ్ మాత్రమే దీనికి ఇవ్వాలి. మరోవైపు సంగీత కూడా తను ఈ యొక్క విడాకులను కూడా విత్డ్రా చేసుకోవడం లేదా తను బీజేపీలో చేరతా ఉన్నాను అనేది కూడా ఈ రెండు కూడా సంగీతాన్ని నేరుగా కూడా తెలిపేటువంటి పరిస్థితి అయితే ఉండాలి. సో వీరిద్దరూ అధికారికంగా ప్రకటించకపోవడం సోషల్ మీడియాలో అంతా కూడా ఇది వైరల్ గా మారేదైతే మాత్రం ఇదొక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. అంటే సోషల్ మీడియాలో ఏది కూడా వైరల్ గా మారుతున్నప్పటికీ వారికి అసలు సొంత అభిప్రాయం లేకుండానే ఈ సోషల్ మీడియాలో వైరల్ కూడా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉంటాయి. దీనికి వాళ్ళు దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే తప్ప, లేదా వాళ్ళు అధికారికంగా కూడా ఒక ప్రకటన ఇవ్వాల్సిందే తప్ప, లేకపోతే ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ గా కానీ వైరల్ గా కూడా మారేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం అయితే అక్కడ తమిళనాడులో అయితే నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ నరేష్.